నీళ్లు ఎర్రగా మారుతున్నాయి అంటే ఐరన్ ఆక్సైడ్ వల్ల అన్నారు. భూకంపాలు ఎక్కువ వస్తున్నాయి అంటే ఇంతకు ముందు అంత టెక్నాలజీ లేదు అన్నారు. కానీ ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళాలంటే అందరు గజగజ వణిగిపోతున్నారు. ఎందుకంటే బీస్ట్ ఆఫ్ ద సీ అని భయంకరమైన లెవైథియాన్ అక్కడ ఉందని, ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలిపితే అంత పెద్ద తల అది కదులుతూ ఉంటాం మేము చూసామని చెప్పి అందరూ ఆశ్చర్యపోయి గజగజ వణిగిపోతున్నారు అక్కడంతా రీసెర్చ్ చేయాలంటేనే. కానీ మీకోసం తెలుసా, మన బైబిల్ గ్రంథంలో 6 సార్లు మాత్రమే ఆ భయంకరమైన జీవి గురించి ఉంది. దాన్ని కూడా దేవుడు హతం చేస్తాడు. సృష్టిలో ఒక జీవి ఉందంటే దాన్ని ఖచ్చితంగా సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. మరి దాన్ని అంతం చేయాలన్నా ఏ న్యూక్లియర్ బాంబ్స్ దాని వల్ల కాదు, కానీ దాన్ని అంతం చేయాలంటే దేవుడే దిగి వచ్చి దాన్ని అంతం చేస్తాడని యోబు గ్రంథంలో మనం చూసాము. కానీ మీకు విషయం తెలుసా, పైన ఉన్న ఆకాశమైన కింద ఉన్న భూమి సముద్రమైన మనల్ని టచ్ చేయాలంటే పైనుండి ఆర్డర్ రావాలి. కానీ దేవుడు ఎందుకు ఆగుతున్నాడో తెలుసా, మన మీద ఉన్న ప్రేమ వల్ల, మనం ఇంకా మారుతామనే జాలి వల్ల ఆయన ప్రతిరోజు ఆయన మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. మిత్రమా, బైబిల్లో చెప్పబడిన సూచనలన్నీ జరుగుతున్నాయి. మరి అవన్నీ నెరవేర్చబడుతున్నాయి అంటే త్వరలోనే ఆయన రాకడ ఉంది. జీసస్ ఇస్ కమింగ్ సూన్. మన జీవ గ్రంథంలో దేవుడు అనే పదము, గాడ్ అనే వర్డ్ 6800+ టైమ్స్ రాస్తుంది. ఇంకా మన దేవుడు ఎంత పవర్ఫుల్లో మీరు ఆలోచించాలి. ప్రైజ్ లార్డ్.